హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం నిజంగా అని అనుకున్నా గానీ, బట్ ఇప్పుడు టైం 8:30 అవుతుందండి. టైం అంతా బాల్కనీలోనే నేను స్పెండ్ చేశాననమాట. చూస్తున్నారు కదా పొగమంచు ఎంత బావుందంటే, వింటర్ సీజన్‌లోని పచ్చగా చెట్లు, పొలాలు, విలేజ్ ఎంత బావుంటాదో, దానికి తోడు పక్క నుంచి మంచు కురిస్తే అంత అందంగా ఉంటదిమాట. నేనది చూస్తూనే సగం టైం ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అలానే ఉండిపోయాను బాల్కనీలోనే. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ బాల్కనీలోకొచ్చేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తా డోర్స్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు బాగా ఎండొస్తేనే గానీ ఓపెన్ చేయట్లేదు. అంటే 10:30, 11 ఆ టైంకి ఓపెన్ చేస్తున్నాననమాట. ఎందుకంటే మార్నింగ్ మనకి 9 లోపు ఎప్పుడు ఓపెన్ చేసినా డోర్స్ ఓపెన్ చేయగానే ఇంట్లోకి పొగమంచు వచ్చేస్తుందండి. వీడియోలో క్యాప్చర్ చేద్దామంటే కుదరట్లేదు. ఈ టైంని ఇంత మంచి వ్యూని మిస్ అవ్వకుండా కొంచెం మనం ఎంజాయ్ చేయాలి కదా! తర్వాత వీడియోస్ ఏదైనా ఫోటోస్ గానీ, ఏదైనా ఒక మంచి మూమెంట్ ఉంటే అది ముందు మనం ఏమంటారు? ముందు మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మనకి నచ్చాలి. మనం ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఫోనుల్లో, వీడియోస్‌లో, ఫోటోస్‌లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో, అందుకే నేనలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉండిపోయాను. ఇంకా రథసప్తమి వెళ్ళిపోయాక ఎండలొస్తాయన్నారు. ఆ ఎండలు రావడం పక్కన పెడితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో చెప్పాను. ఈ మంచు మాత్రం ఎక్కువైపోతూనే ఉంది రోజు రోజుకి కూడాని. ఇంకా డైలీ వ్లాగ్స్ పెట్టాలని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్‌లో. డైలీ వ్లాగ్స్ కానీ, కుకింగ్, టైలరింగ్ వీడియోస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పమని తెగ అడుగుతున్నారన్నమాట. బట్ నేను నా వరకు అండి, నేను నా ఇంట్లోని నా 4 గోడల మధ్య నేను చేసుకునే పనులు గానీ, లేదంటే స్టిచ్చింగ్ వీడియోస్, డ్రెసెస్ డిజైన్ చేయడం ఎలాగా, కుకింగ్ వీడియోస్ గానీ, హోమ్ మేకింగ్ వీడియోస్ గానీ, అంటే ఇంటిని ఎలా నీట్‌గా పెట్టుకోవచ్చు, ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవచ్చు, కిచెన్‌లో నేను చేసుకునే వంటలు. సో, ఇంతవరకు నేను ఈ వీడియోస్ ఇవే ఎప్పుడు చేస్తా ఉన్నాను. సో, బయట తిరిగి, బయటికెళ్ళి అంతేం ఉండదు మా విలేజ్‌లోని. సో, ఇదే వీడియోస్ మీకు పెడితే కొంచెం బోరింగ్‌గా ఉంటదని చెప్పి లాంగ్ వీడియోస్ నేను అంతగా షేర్ చేయట్లేదు. బట్ మీకేదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, మీకేదైనా వీడియోస్ కావాలన్నా సజెషన్స్‌లో కామెంట్ చేయండి నాకు. నేను ఈసారి నుంచి ఒక వీక్లీ 2 వీడియోస్, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా అనమాట. అది. ఇంకా ఇప్పుడైతే గనక ఒరిజినల్ ప్లాంట్స్‌కి, ఇండోర్ ప్లాంట్స్ పెంచాలంటే ఎంత వర్క్ ఉంటుందో, మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌కి కూడా అంతే పనైతే ఉంటదండి. సో, దీనికి కూడా మనం కేర్ తీసుకోవాలన్నమాట. అలా వదిలేయకూడదు. ఎందుకంటే ఈట్లి మీద ప్లెయిన్ డస్ట్ అంతా పట్టేస్తది. సో, దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే మంత్లీ వన్స్ సరిపోతుందనుకోండి. చూడ్డానికి ఒరిజినల్ ప్లాంట్స్‌కి ఏమీ తక్కువ కాదు, నీట్‌గా ఉంటది. చాలామంది కామెంట్స్‌లో ఒరిజినల్ ప్లాంట్సే పెట్టుకోవచ్చుగా, అందంగా ఉంటది. ఇవన్నీ ఎందుకు డబ్బులు వేస్ట్ అని అన్నారు. ఒక్కసారి కొనుక్కుంటే ఇవి లైఫ్ వచ్చేస్తాయండి. చాలా ఇయర్స్ వరకైతే వచ్చేస్తాయన్నమాట. ఒరిజినల్ ప్లాంట్స్ నాకు ఇష్టమే. బట్ నేను అవి బయట పెంచుతున్నాం. ఇండోర్‌లోనే మాకెందుకో అంతగా పెరగట్లేదు. నాకు పెంచడం రావట్లేదు. నాకైతే తెలీదు మాట. అది. ఇంకా మా లివింగ్ రూమ్ అంతా కూడాని కొంచెం క్లీన్ చేస్తున్నాననమాట. మీకు చూడడానికి వీడియోస్‌లో అంతా బానే ఉంది. నీట్‌గా కనిపించినా దగ్గర నుంచి చూస్తే కొంచెం ప్లెయిన్ డస్ట్ లాగా ఉంటదనమాట. సో, మాది 4థ్ ఫ్లోర్ కాబట్టి పక్కనే రోడ్ వల్ల దుమ్మంతా పైకొచ్చేస్తూ ఉంటది. మీకు ఖాళీ ప్లేసెస్ చుట్టూరు పొలాలు కదా! సో, వచ్చేస్తా ఉంటది. ఇప్పుడు ట్రాక్టర్లు పొలాలకి నీళ్లు వేయడం అవన్నీ చేసేదానికి అంతా పొగ అంతా పైకి లేసి మట్టి, దుమ్ము పైకి లేచి వచ్చేస్తదనమాట. సో, అది. ఇంకా నా దగ్గరున్న ప్లాంట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి ఎక్కడివక్కడ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. టీవీ యూనిట్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మనకి తెలీదండి. మనం జస్ట్ పైకి ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటాం. ఏదైనా అంట్లుంటే క్లీన్ చేసుకుంటాం. వంట చేసుకుంటాం. బట్టలు వాషింగ్ మిషన్ లేదంటే ఐరను ఈ పనులే కాకుండా ఇంట్లోని చిన్ని పనులు మనం చాలా రెక్లెస్‌గా వదిలేస్తాం. నెగ్లెక్ట్ చేసేస్తాం. బద్ధకించో ఏదో ఒక పని. అలాంటి పనులే ఒకేసారి మనకి ఎక్కువైపోతది. ఆ పనులే 10 డేస్‌కి ఒకసారైనా సరే మనకి మిడ్ టైమ్ అంటే మార్నింగ్ 11, 12 ఆ టైంకో లేదంటే ఈవినింగ్ 4 ఆ టైంకో ఆ టైంలో చేసుకోవాలి. రోజు చేయమని, చేస్తూనే ఉండమని నేను చెప్పను. అలాంటి టైంలో చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు కూడా మనకి నీట్‌గా కనబడతది. వచ్చే వాళ్ళకి నీట్‌గా ఉంటది. అందంగా ఉంటది. ఆర్గనైజ్డ్‌గా ఉంటది. అన్నీ కొనిపెట్టేస్తే అలా అయితే కాదు మాట. సో, అది. నాకలా ఎప్పుడు ప్రశాంతంగా ముందు నా మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు కూడా అలా ఉంటేనే నాకలా ఉంటది మాట. సో, ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ అది మెస్సీగా అలా వదిలేస్తే చిరాకొస్తది. నాకు అడుగు కూడా తీయబుద్ధి అవ్వదండి. ముందు అది కనిపిస్తే క్లీన్ చేసే వరకు నాకు మనసు ఒప్పదు. ఇదేం ఓసిడి, ఇదేమి అలవాటో తెలీదు. మీరు చాలామంది అనుకోవచ్చు మా ఇల్లేనా ఇలానే కాదు. మా అమ్మగారింటికెళ్ళినా కూడా వాళ్ళకి కూడా నేను చాలా గోల పెట్టేస్తాననమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే ముందు ఏమున్న పనులున్నాయి అన్నీ క్లీన్ చేసేస్తానేమో. మా అమ్మగారు కిచెన్ సరింగా పెట్టుకోకపోతే అది క్లీన్ చేస్తా అంటే సరింగా పెట్టుకోకపోతేనే పెట్టుకుంటారు. బట్ వాళ్ళకి డబ్బాలు గట్టా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడం పెద్దవాళ్ళకి తెలీదు కదా! సో, అవన్నీ మార్చేయడం లేకపోతే ఏదో ఒకటి చేసేస్తా ఉంటాననమాట. అదొక పిచ్చి అలవాటు చిన్నప్పటి నుంచి నాకు అలవాటైతే అయిపోయింది.
సో, మా లివింగ్ రూమ్ అంతా కూడా ఒక్కసారి అలా క్లీన్ చేసేసుకున్నాను. అంతే మళ్ళీ ఇంకో 1 వీక్ వరకు దీని జోలికి రాను. అది మాట అండి. సో, కొంచెం సేపైనా నేను అంటే వాటర్ కొంచెం ఒక 2 బాటిల్స్ అట్‌లీస్ట్ ఒక 2 బాటిల్స్ రోజుకి ఫినిష్ చేయాలి అని పెట్టుకొని గుర్తొచ్చినప్పుడల్లా బాటిల్ బయట పెట్టుకొని తాగుతా ఉన్నాననమాట. అది ఇంకా అలా చేస్తూనే లంచ్ టైమ్ అయితే 1 అయిపోయింది. నేను నా లంచ్‌లో యాక్చువల్‌గా మేము నాన్ వెజ్ ఎక్కువగా తినం. వీక్లీ 2 టైమ్స్ తింటాం. అది కూడా చికెనే మాట. సో, అది సో, డైలీ వెజ్ ఉంటది కాబట్టి వెజ్‌లో ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేసేది కీరా అండి. కీరా కంపల్సరీ తీసుకుంటా అనమాట. అది అంటే నాకు అలవాటయిపోయింది ఇంక చాలా ఇయర్స్ నుంచి. ఇంకా టీవీ చూస్తూ లంచ్ అది కంప్లీట్ చేశాక కొన్ని బ్లౌజెస్ గానీ, కొన్ని ఉన్నాయి శారీస్ గట్టా ఫాల్స్ అవన్నీ వేయాల్సినవైతే జస్ట్ ఒక 2 అవర్స్ అయితే ఇలాగ నేను చేస్తాను. ఇంక ఇదైతే 44 సైజ్ బ్లౌజ్ అండి. ప్యూర్ సాటిన్ అనమాట. చాలామంది సాటిన్ అంటే భయపడతారు. బట్ ఎప్పుడూ కూడా సాటిన్ బ్లౌజులు ఏంటంటే వెంటనే శారీస్ అయినా ఏదైనా సాటిన్‌కి సంబంధిస్తే వెంటనే కంప్లీట్ చేయాలి. కటింగ్ చేసి పక్కన 2 డేస్ వదిలేస్తే అవలా సాగిపోతాయి. మీకు కుట్టడం కష్టమవుతది. అండ్ డైలీ యూజ్ కోసం కొన్ని కుర్తి కలెక్షన్ అయితే తీసుకున్నాను. మీకు అదే చూపిస్తున్నానండి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చుమాట. ఈ చికెన్ కాడి కుర్తీస్ అంటే అన్నీ ఉన్నా సరే మళ్ళీ సేమ్ కలర్స్ అవే తీసుకుంటాను. ప్యాటర్న్ అయినా అవే తీసుకుంటాను. నాకంత ఇష్టం మాట. మోస్ట్‌లీ నా దగ్గర ఇవే ఉంటాయి. ఎందుకంటే వీటి ఫ్యాబ్రిక్ బావుంటది. నెక్స్ట్ దీనికోసం హెవీగా వెళ్ళక్కర్లేదు. లైట్‌గా వెళ్ళక్కర్లేదు. వైట్ కలర్ బాటమ్ ఏస్తే సరిపోతుంది. అంటే ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు వీటితోని. డిజైన్ కూడా చాలా బావుంటది. ఫ్యాబ్రిక్ నాకంత ఇష్టం. మీకు ఆ కుర్తీస్ కూడా ఇష్టమని కామెంట్ చేసి చెప్పండి. సో, నెక్స్ట్ ఇలాగా 3 టాప్స్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ కలర్. ఇవి చైనీస్ కలర్‌లో బ్రౌన్, వైన్ కలర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన ఉంది కదా! చంద్రకాంతి రంగు అని అంటారనుకుంటా దాన్ని. అవైతే తీసుకున్నాను. నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిటో, గుడ్ హ్యాబిటో తెలీదు కానీ నేను డ్రెస్సులు తీసుకుంటే వెంటనే వేసుకోనమాట. ఎందుకంటే రెడీమేడ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్‌గా అవి వాటర్‌లో వాష్ చేసి ఆ తర్వాత వేసుకొని చూసి సైజ్ మెజర్‌మెంట్స్ టైట్ కరెక్ట్‌గా ఫిట్ చేసుకున్నాక అప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు నా సైజ్ కన్నా ఎక్స్‌ట్రా సైజ్ నేను కొంచెం లూజ్ ఉండేలా తీసుకుంటాను. అప్పుడు నాకు నచ్చినట్టు బాడీకి ఫిట్ అవుతుందన్నమాట. అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి.